మా అమ్మ నన్ను ఎంత తిడితే అంత పైకి వచ్చానని నాకు ఇప్పుడే అర్థమైంది. మా అమ్మ తిడతా ఉండాలని నేను ఇలా వింటానే ఉండాలి. 2 months బ్యాక్ అయితే నేను సభ్యాన్ ఏరియాలో పనిచేసిన, ఎందుకంటే మా కోవేటి కూతురు ఇంట్లో అక్కడ డ్రైవర్ ఇంటికి పేరండి. ఇప్పుడు ఆ డ్రైవర్ వచ్చేసి నేను మా ఇంట్లో ఇప్పుడైతే సేఫ్ గా పని చేసుకుంటున్నాను. అక్కడ బంగాళూరుని అయితే మీకు పరిచయం చేసి, ఆ బంగాళూరుని అయితే మీకు ఇప్పుడు చూపి. బంగాళూరు నన్ను చూస్తేనే ఆహా ఎప్పుడు ఇంటికి పోయేదన్నాడు, పోతున్నాలే రేపు నెల లాస్ట్ లో అని చెప్పిన. ఆ మనిషికి చెప్తున్నాడు, ఈ మనిషి పెద్దగా వీడియోలు చేస్తున్నాడు, కింద పొనుకునే వీడియోలు చేస్తారు, కూర్చునే వీడియోలు చేస్తారు. కొత్తగా వచ్చిన డ్రైవర్ కి అయితే చెప్తున్నాడు. ఈ మనిషి అబ్బా 2 నెలలు ఎందుకు కోవేటికి వచ్చి కొత్త డ్రైవర్, ఆ ప్లేస్ లో నేను ముందైతే 2 నెలలు అయితే పనిచేశాను అనమాట. బంగాళూరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బంగాళూరు వచ్చి జూలై 2వ తేదీ ఇంటికైతే పోతున్నాడంట. బాయ్ బాయ్ అని చెప్పేసి వచ్చాం. ఎప్పుడు కలుస్తాం ఏమో. ఎంతో మందిని చెప్పిన మాట అనమాట. కొందరిని చూసి కొట్టాలనిపిస్తుంది, కొందరిని చూసి పెట్టాలనిపిస్తుంది కదా. మా అమ్మకి అది ఎందుకు కానీ అంత మంచి బుద్ధి అనమాట. ఎవరైనా ఆకలితో ఉన్నామంటే మళ్ళీ తట్టుకోలేదు. వాళ్ళని ఇప్పుడు పనులని నిద్ర లేపు మరీ అవి పెట్టేదానికి పోతుంది. అందుకే నన్ను తిడుతుంది, వద్దు మా అంటా. మా అమ్మ 1:30-2 అవుతుంది అనమాట పైకి వచ్చి తెలిక. వాళ్ళు ముందుగానే 11 కల్లా వచ్చి నిద్రపోతారు. మా అమ్మ మాత్రం మిగిలిన ఎందుకు వేస్ట్ చేయడం అని వాళ్ళకి అయితే ఎత్తుకుని వచ్చి ఇచ్చింది. కానీ రూమ్ లోకి వస్తే నాకు తిట్లు తప్పు, కసు తోయలేదే, పొరకట్టు ఎత్తలేదే, చెత్త తీయలేదే అని తిడతా ఉంటుంది రూమ్ లోకి వచ్చినప్పటి నుంచి.